మొదటి కొరింథీయులకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారం నేను ఏం చెప్పాను మీకు గుర్తుంటే ఒకసారి ఎవరైనా చెప్పండి. గాడ్ ఈజ్ కాలింగ్ అస్ అనే మాటని ఒక మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉన్న ఆ ఒక్క వచనంలో నుంచి మనం చూసాం. సో మనుషులందరినీ దేవుడు పిలుస్తున్నాడు, మానవులందరినీ పిలుస్తున్నాడు. కానీ ఎవరైతే ఆ పిలుపుకు ప్రతిస్పందిస్తున్నారో వారు దేవుని బిడ్డలుగా మలచబడి పరిశుద్ధులుగా చేయబడి ఆయన సన్నిధిలో ఉండటానికైనా ఉచితమైన కృపను దేవుడు మానవులకి దయచేస్తున్నాడు అనేది గడిచిన వారం చూసాం. సో దేవుడు మనుషులందరినీ పిలుస్తున్నాడు, కానీ ఆ పిలుపును కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారు, కొంతమంది నాకు కాదులే పిలుపు అనుకుంటున్నారు. దేవుని కృపలో ఉన్నవారు ఆ పిలుపుకు ప్రతిస్పందించి ఆయన సన్నిధిలో ఉంటున్నారు. అబ్రహాం జీవితంలో నుంచి మనము ఒక ఉదాహరణ చూసాం. అబ్రహాముని దేవుడు ఎలా పిలిచాడు. అలాగే ఇజ్రాయేలీలు కూడా మీరు చూసినట్లయితే ఒకసారి నన్ను గమనించండి. అబ్రహాముని దేవుడు ఎంచుకొని దేవుడు ఆ అబ్రహాములో నుంచి ఒక జనాంగాన్ని తీసుకొచ్చి ఆ జనాంగాన్ని ఒక దేశంగా మార్చి దేవుడు ఏమంటున్నాడు, ఇజ్రాయేల్ అంటే ఏంటి అర్థం? దేవుడు ఇజ్రాయేల్, దేవుడు వారి పక్షాన యుద్ధం చేయు దేవుడు, ద వన్ హూ ఫైట్స్ విత్ ద ఇజ్రాయేలైట్. దేవుడు ఆ జనాంగం పక్షంలో యుద్ధం చేయు దేవుడని దేవుడు ఇజ్రాయేలీకి. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల జీవితం, మానవులతో సహవాసం చేయటానికి ఒక జనాంగాన్ని ఎంచుకొని ఆ జనాంగంలో నుంచి ఇజ్రాయేల్ని ఎంచుకొని దేవుడు వారిని కూడా పిలిచాడు. వారిని ఎక్కడి నుంచి పిలిచాడు? ఇజ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తులో నుంచి పిలిచాడు. బానిసలుగా ఉన్న వారిని ఐగుప్తులో నుంచి పిలిచి వారిని నా ఎదుట మీరు పరిశుద్ధంగా జీవించండి, వారిని ఆ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే వాళ్ళు ఏం పండగ ఆచరించారు? ఫస్ట్ ఆచరించిన పండగ ఏంటి? వాళ్ళు పస్కా పండగని వారు ఆచరించారు. సో ఎప్పుడైతే ఆ పస్కా బలి పశువుని వధించి వారు త్వరగా దాన్ని తిని ఆ రక్తాన్ని వారి గడప కమ్మీల మీద రాశారో వారిలో నుంచి వారిని మరణదూత తాకకుండా వారి జీవితంలో వెళ్ళిపోవటం మనం చూసాం. సో అదే ఛాయగా మనం ఎప్పుడైనా గమనించాలి, న్యూ టెస్ట్మెంట్ అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క షాడో. న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ద షాడో ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. నూతన నిబంధన అనేది పాత నిబంధన యొక్క ఛాయ అయి ఉన్నది, అంటే నీడ వంటిది. సో పాత నిబంధనలో రాయబడిన ప్రతి వాగ్దానాల నెరవేర్పే ఆ నెరవేర్పు దినాల్లోనే మనం నూతన నిబంధనలు మనం జీవిస్తున్నాం. సో న్యూ టెస్ట్మెంట్ కూడా అదే చూపిస్తుంది. న్యూ టెస్ట్మెంట్ దేన్ని చూపిస్తుంది? పాత నిబంధనలో రాయబడిన ప్రవచనాలన్నిటిని నెరవేర్పు జరిగింది. యేసు ప్రభు వారు వచ్చారు, మెస్సియా జన్మించారు, ఆయన మరణించాడు, తిరిగి రాబోతున్నాడనే ప్రవచనాల నెరవేర్పును, ఆ సువార్తలని శిష్యులు ప్రకటించడం చూసాం. ఇప్పుడు ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలు మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే ఈ వారం సంఘం అనేది ఒక స్థలంలో ఉండే భౌగోళిక సంఘం అంటే ఈ 4 గోడలే కాదు, ఆ 4 గోడల మధ్యలో వచ్చి ఆదివారం లేదంటే శుక్రవారం వారు కూడుకునే ఆ జనాంగం ఎవరైతే ఉన్నారో వారు ఆత్మీయమైన దేవుని సంఘం అని చెబుతూ ఆ సంఘం ఎలా ఉండాలి అని చెబుతూ మొట్టమొదటి క్వాలిటీ 2వ వచనంలోనే మనం చూడబోతున్నాం. చూడండి ఒకసారి. ఇది మొట్టమొదటిగా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకున్నప్పుడు చేసే ఫస్ట్ క్రియ అన్నమాట. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అంటే మొదట వాళ్ళకి రాశాడు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి రాశాడు. రెండోది ఎవరికి రాస్తున్నాడంట? వారికి మనకును ఆగుదాం. ఇక్కడ ఈ 2వ వచనం చివరి భాగంలో ఏమంటున్నాడంటే వారికి, ఎవరికి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ. అంటే ఇక్కడ కుడి వచ్చిన మనందరం ప్రార్థన చేస్తున్నామా? సో ఈ పత్రిక ఎవరికి రాసినట్టు? మనకు కూడా రాసినట్టు. రాయబడినవన్నీ గడిచిన వారం చూసాం, మనకి బోధ కలిగినట్లు బుద్ధి కలిగినట్లు రాయబడింది. ఇప్పుడు క్రీస్తు నామంలో, ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో, చీరాలలో ప్రార్థించే ఓ సంగమా, ప్రార్థించు వారికి అందరికీ కూడా ఈ పౌలు భక్తుడు 2000 సంవత్సరాల క్రితం దాదాపు క్రీస్తు శకం 56 శకంలో ఆయన ఏం చేశాడంటే ఈ కొరింథీ పత్రికని రాశాడు. ఈ పత్రిక కేవలం కొరింథీలో ఉన్న సంఘానికే రాయలేదు, కానీ
ఆ కొరింథీ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఈ పత్రిక రాయటం జరిగిందన్న దానికి ప్రూఫ్ ఏంటంటే ఈ వచనం అనమాట. ఏమని రాశాడు? ప్రభువు నామమును బట్టి ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికీ శుభమని చెప్పి రాయినది. సో మొట్టమొదటిగా ఎవరికి రాశాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి రాస్తే, రెండోది ప్రార్థించే వారికి అందరికీ, అంటే మనకు కూడా ఈ పత్రిక రాశాడు అన్నదానికి వాస్తవికమైన రుజువుని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండో వచనాన్ని బట్టి, చివరి భాగంను బట్టి ఒక సంఘములో ఉన్న విశ్వాసులు చేయవలసిన పనిని ఏం చెప్తున్నాడంటే, మనమందరం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డాం. అవునా కదా? పరిశుద్ధపడ్డాం. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన తర్వాత చేయవలసిన మొట్టమొదటి పనిని ఏం చెప్తున్నాడంటే, ప్రతి స్థలంలో ఏం చేయాలంటే మనం ప్రార్థించే సంఘముగా ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశమైనది. ఇంతకుముందు మనం చూసినట్లయితే పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు నామములో ప్రార్థించే వారిని అందరినీ ఏం చేసేవాడైనా హింసించి బంధించి వారినందరినీ మరణ శిక్షను విధించేవాడు. అదే పౌలు మారు మనసు పొంది పరిశుద్ధపరచబడిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రతి స్థలములో యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్న వారందరికీ రాస్తున్నాడు. ఏమిటంటే మనమందరము ప్రార్థించాలి అనేది మొట్టమొదటిగా ఈయన చెప్తున్నమాట. సో ఈ పత్రికల్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఒక సంఘములో ఉన్న విశ్వాసులు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థించే సంఘము, దానికి మించిన సంఘము, దాని అంతకన్నా బలమైన సంఘము ఈ పట్టణంలో కానీ ఈ భూమి మీద కానీ లేదు. ప్రార్థన లేకుండా ఏ విశ్వాసి, ప్రార్థన సహవాసం లేకుండా దేవునితో దేవునితో సహవాసాన్ని మనము కలిగి ఉండలేము. అందుకని చూడండి, దేవుడు మనకి ఆయన రక్షించిన తర్వాత, మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత దేవునితో ఉండవలసిన సహవాసానికి మొదటి మెట్టు అయిన ప్రార్థన గురించి అని చెప్తున్నాడు. సో మొట్టమొదటిగా అనుదినము లేచిన వెంటనే ఒక నిజమైన విశ్వాసి, నిజమైన క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మలచబడిన పరిశుద్ధమైన సంఘం ఏం చేస్తుందంట? ప్రార్థించడి సంఘముగా ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు మెలకువగా ఉంటాడు. సో సంఘములో ఉన్న విశ్వాసులు చేయవలసిన ప్రార్థన గురించిన తీరును అక్కడ చెప్తున్నారు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను మనము అన్ని వేళల అందరి కోసం ప్రతి సమయం ప్రార్థన చేయాలంట. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండాలంట. సో ప్రార్థనలో ఉండాల్సింది ఏంటి? మెలకువ ఉండాలి, ఇంకోటి పట్టుదల ఉండాలి. సో ప్రార్థించే సంఘానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణం ప్రార్థన అయితే, ఆ ప్రార్థించే వ్యక్తికి ఉండవలసింది మెలకువ, పట్టుదల ఉండాలి. ఎవరెవరి కోసం చేయాలంట? సమస్త పరిశుద్ధుల నిమిత్తం, సమస్త విషయాల కోసం అందరి నిమిత్తం ప్రార్థన చేయమని చెప్తున్నాడు. సో మొట్టమొదటి గుణలక్షణం, సో పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత మనకు ఉండవలసిన మొట్టమొదటి గుణలక్షణం ఏంటి అంటే ప్రార్థన సంఘముగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనము మళ్ళీ మొదటి కొరింథీయులకు వద్దాం. అక్కడ 2వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి అధ్యాయం 2వ వచనంలోకి వద్దాం. 2వ వచనంలో 3 కూడా చదివిన తర్వాత 4లోకి వెళ్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి, ఓకే, తర్వాత క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులలో కలిగి ఉన్న వాళ్ళకున్న వరాలను బట్టి, వాళ్ళకున్న గుణలక్షణాలు బట్టి, మంచి దైవికమైన గుణలక్షణాలు బట్టి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. అదే కదా 4వ వచనం మనం చూస్తున్నాం. అని ఏమంటున్నాడు?
మీకు అనుగ్రహించబడిన కృపను బట్టి చూచి మీ విషయమై నా దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను అంటున్నాడు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాడు. సో ఇక్కడ పౌలు చెప్పిన దానిని బట్టి మనం చూస్తే ఒక విశ్వాసిగా పౌలు జీవితంలో ఎలాగైతే తాను ప్రతి విషయాన్ని బట్టి మనము కూడా ఎల్లప్పుడూ ప్రతి సమయమందును ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశమైనది. 4వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, సంఘములో ఒక్కొక్కరికి దేవుడు ఏం చేస్తాడు, ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఒక్కో రకమైన ప్రార్థన జీవితాన్ని, తలాంతులను, కొన్ని అభిషేకము లేదంటే ఆత్మవరాలని, కృపావరాలని దేవుడు ఒక్కొక్కరికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఎవ్వరం అంట ఒకరికి లేనిది నాకు లేదు, ఆమెకి లేనిది నాకు లేదని చెప్పి, ఉన్నది నాకు లేదని చెప్పి మనం ఎవ్వరము ఈర్ష్యపడకుండా పౌలు భక్తుడు ఎలాగైతే ఆ సంఘాన్ని బట్టి, ఆ సంఘములో ఉన్న కృపావరాలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలనేది పౌలు యొక్క ఉద్దేశమైంది. కాబట్టి మొట్టమొదటి గుణలక్షణం ప్రార్థన అయితే, రెండవ గుణలక్షణం మనం ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం రోజంతట్లో, ఇంతకుముందు కూడా మనం చూసాం. కానీ ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితంలో ఈ గుణలక్షణాలు అన్నీ ఉన్న తర్వాత కూడా తర్వాత భాగంలో నుంచి కొన్ని వారిలో ఉండకూడని గుణలక్షణాలు కొన్ని ఉండటం మనం చూస్తున్నాం. సో రెండో గుణలక్షణం ఏంటంటే, లెట్ us థ్యాంక్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీవన్. మనము ప్రతి దానిని బట్టి ప్రతి వారి కొరకు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అనేది రెండో అంశం మనం చూద్దాం. మొట్టమొదటిది, ఒక వ్యక్తి దేవుని చేత పిలువబడి పరిశుద్ధపరచబడిన తర్వాత తాను దైనందిన జీవితంలో ప్రతిరోజు తన దినాన్ని దేనితో ప్రారంభించాలి, ప్రార్థనతో ప్రారంభించాలి. స్తుతి అనేది, కృతజ్ఞతాస్తుతులు అనేది ఎప్పుడు చెల్లించాలి, ఎల్లప్పుడూ చెల్లించాలి. ప్రతి వారిని బట్టి, మనకు కలిగి ఉన్న దానిని బట్టి, మనకు దేవుడిచ్చిన స్థితిని బట్టి మనమందరం దేవుణ్ణి స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అనేది పౌలు భక్తుడు ఈ 4వ వచనాన్ని బట్టి మనకి తెలియజేస్తున్నాడు. సో 4వ వచనంలో మనం చూసినట్లయితే 5 నుంచి, క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. చూడండి, ఈ సంఘములో ఉన్న గుణలక్షణాలను ఒకటొకటి రాసుకుంటూ వస్తున్నాడు. ఫస్ట్ పాజిటివ్ రాస్తూ ఉంటాడు, వీరికి ఏమేమి మంచి కలిగి ఉన్నాడో రాసుకుంటూ వస్తూ 5-6 వచనాల్లో వీరంతా క్రీస్తుని గురించిన సాక్ష్యం వీరిలో స్థిరపరచబడిందంట. ఏంటి క్రీస్తుని గురించిన సాక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది అక్కడ. ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది. ఏంటది? క్రీస్తుని గురించిన సాక్ష్యం ఏంటంటే సువార్త. యేసు ప్రభు వారి గురించిన ఆయన మరణము, ఆయన జననము, మరణము, పునరుద్ధానము, మరలా రాబోతున్నాడనే ఆ సాక్ష్యం ఏమైందంటే వీరి మధ్యలో అది స్థిరపరచబడింది. ఆ సువార్తను మీరు అంగీకరించారు. ఎప్పుడైతే మీరు ఆ సువార్తను అంగీకరించారో వీరేం చేశారంటే ఆయన యందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను వీళ్ళంతా ఐశ్వర్యవంతులైరి. అంటే దే బికెమ్ రిచ్. దేనిలో ధనవంతులయ్యారంటే వాళ్ళు? ఐశ్వర్యవంతులయ్యారంటే దేనిలో? వాక్యములోను, అలాగే దానిని ప్రకటించుటలోను, జ్ఞానములోను ఉపదేశములోను వీరు ఐశ్వర్యవంతులయ్యారు. మనం శరీర సంబంధమైన ఇహలోక సంబంధమైన ధనమును సంపాదించకూడదని అనట్లేదు, కానీ వాటన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవులుగా తిరిగి జన్మించిన వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే దేవుని గురించిన విషయాల మీద, దైవ సంబంధమైన జ్ఞానం విషయంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలని పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘంలో ఉన్న వారు అటువంటి ఆల్రెడీ దే ఆర్ రిచ్, దే బికెమ్ రిచ్ అంట. దేంట్లో? దేవునిని గూర్చిన వాక్కులో, ఉపదేశంలో తెలుగులో రాశారు, కానీ ఇట్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది బైబిల్లో. మనం ఇంగ్లీష్ వర్షన్లో మనం చూసినట్లయితే ఇన్ వర్డ్ అని ఉంటుంది. అంటే ఇన్ వర్డ్ అంటే ఏంటంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని దాన్ని అంగీకరించి తమ జీవితంలో ఇతరులకు ప్రకటించడానికి కూడా వీళ్ళు ఏమయ్యారంటే అటువంటి పరిపక్వత కలిగిన విశ్వాసులుగా వీళ్ళు ఎదిగారు. సో ఇక్కడ పౌలు భక్తుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే మీరు
ప్రతిరోజు మీరు వాక్యాన్ని వచ్చి విని, ప్రతి ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోవటమే కాదు, మీరు కూడా ఇతరులకి సువార్తను ప్రకటించగలిగిన అటువంటి స్థితిలోనికి, అటువంటి స్థాయిలోనికి మీరు ఐశ్వర్యవంతులుగా మారాలి, అంటే ఎదగాలి అని అర్థం. ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు పుట్టినరోజునే ఎలా ఉంటారో కొన్ని సంవత్సరాల తర్వాత మీరు అలాగే ఉంటారా? ఉండం, ఎదుగుతూ ఉంటాం. అలాగే క్రైస్తవులుగా మనం తిరిగి జన్మించిన తర్వాత ఆ దినము నుంచి మనం సంవత్సరాలు గడిచే కొద్దీ దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఇతరులకి మీరు సువార్తను ప్రకటించగలిగిన రీతిలో మీరు అటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకునేవారుగా ఉండాలి. ఇక్కడ జ్ఞానం అని రాశారు. జ్ఞానమునందు కూడా వీళ్ళు ఏమయ్యారంట? ఐశ్వర్యవంతులు అయ్యారట. జ్ఞానం అంటే ఏంటంటే, వీరు ఏదైతే వాక్యాన్ని చదువుతున్నారో దాన్ని గ్రహించగలిగిన స్థితిలోనికి ఈ సంఘము పరిపక్వతలోనికి వచ్చిందనేది ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే చాలామంది దైవజనులు ఏమన్నారంటే, యు కాట్ వాట్ యు టాట్. మీరు ఏదైతే మీకు బోధించబడుతుందో దాన్ని మీరు పట్టుకొనండి, దాన్ని మీరు గ్రహించండి. ఆ గ్రహించిన దాన్ని మళ్ళీ మీరు ఏం చేయాలంటే వెళ్ళి వేరొకరికి బోధించండి. సో వెన్ ఐఎమ్ టీచింగ్ యూ, యూ షుడ్ క్యాచ్. సో వాట్ యు క్యాచ్ యూ విల్ టాట్ టు అదర్స్. మీరు ఏదైతే మీరు పొందుకుంటారో అదే మీరు ఇతరులకు ఇస్తారు. మీరు కలిగి లేని దాన్ని మీరు ఇతరులకు ఇవ్వలేరు. యూ కెనాట్ గివ్ వాట్ యూ డోంట్ హ్యావ్. సో మీరు కలిగి లేని దాన్ని ఇతరులకు ఇవ్వలేరు. కాబట్టి దేవుని వాక్యములో నుంచి మీరు ఏదైతే మీరు మీ హృదయంలోనికి నాటుకుంటారో అదే మీరు ఇతరులకు ఇవ్వగలుగుతారు. సో దేవుని వాక్యంలో వీరు ఏమయ్యారంట? ఐశ్వర్యవంతులయ్యారు, జ్ఞానమునందును ఉపదేశమునందును. సో ఇతరులకి ఉపదేశించగలిగినంత రీతిలోనికి ఈ కొరింథీ సంఘం ఏమైందంటే ఎదిగింది. ఇతరుల నుంచి వాక్యాన్ని గ్రహించగలిగిన రీతిలోకి ఈ సంఘ విశ్వాసులు ఏమయ్యారంటే ఎదిగారంట. సో 4వ గుణలక్షణంగా, 3వ గుణలక్షణంగా మనం ఇక్కడ ఏం తీద్దామంటే, మనమందరము దేవుని వాక్యపు ఉపదేశములోను అలాగే ఆ వాక్యము గూర్చిన జ్ఞానములోను ఎదిగే వారంగా, పరిపక్వతలోనికి వచ్చే సంఘముగా ఉండాలన్నది పౌలు భక్తుడి యొక్క 3వ ఉద్దేశమైనది. మొట్టమొదటిగా ప్రార్థించేటి సంఘముగా ఉంటే, రెండోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సంఘముగా ఉండాలి, మూడోది వాక్యమునందు మీరు ఎదుగుతూ ఇతరులకు ప్రకటించగలిగినంత రీతిలో ఆ జ్ఞానాన్ని మీరు పొందుకుంటూ వాక్యంలో మీరు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. యు షుడ్ బికమ్ వెరీ రిచ్. ఎంతగా అంటే మీరు వాక్యాన్ని దినదినము దాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంటే, వాక్యంతో మీరు నింపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, మీరు ఇతరులకి చెప్పగలిగినంత ఆ స్టోరేజ్ని, వాక్యాన్ని మీరు నింపుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. వాక్యము సమృద్ధిగా లేని వారిని దేవుడు వాడుకోలేడు. ఇప్పుడు మీరు ఒకరికి వెళ్ళి సువార్త చెప్పాలి. ఆ సువార్తను చెప్పటానికైన వాక్యము గనక మీకు తెలియకపోతే, ఆ వాక్యం ఏం చెప్తుందో మీకు అర్థం కాకపోతే మీరు వెళ్ళి ఇతరులకు సువార్తను మీరు ప్రకటించలేరు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎప్పుడు మీ హృదయంలో దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు ఏ సందర్భానికి కావలసిన వాక్యాన్ని ఆ సమయంలో ఆయన జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు తప్పితే ఆయన మీ నోరు తెరిచేసేసి ఆ బైబిల్లో రాయబడిన వాక్యాన్ని మీ నోటి ద్వారా పలికించలేడు. ఆయన అలా పలికించలేడు. అప్పుడు మనం రోబోస్ అవుతాం అలా పలికిస్తే. దేవుడు మనకు ఒక చిత్తాన్ని ఇచ్చాడు, ఒక మెమరీని ఇచ్చాడు. సో ఎప్పుడైతే మనము దినదినము ధ్యానం చేస్తూ ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటూ ఉంటుంటేనే దేవుని వాక్యం చేత నింపబడిన వారే తిరిగి దేవుని చేతిలో వాళ్ళు వాడబడతారు. మీరు ఎవరైనా చూడండి, యేసు ప్రభు వారు కూడా ఆయన చిన్ననాటి నుంచి రోజు ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన హృదయంలో భద్రపరుచున్నాడు. కాబట్టి శోధన సమయంలో ఆయన ఏం చెప్పాడు? ఆయన వాక్యాన్నే తిరిగి ఎత్తి చూపించాడు. అపవాది ఒక వాక్యం తీసుకొచ్చాడు, వెంటనే ఆయన ఇంకో వాక్యంతో దాన్ని తిప్పికొట్టాడు. సో వాక్యము కలిగి లేకుండా మనము ఈ శోధనలను జయించలేము, ఇతరులకు కూడా మన సువార్తను మనము ప్రకటించలేము. సో వాక్యమును సమృద్ధిగా నింపుకోవాలి. అందుకనే పౌలు భక్తుడు చూడండి, ఆయన ధర్మశాస్త్ర పండితుడై ఉండి అనేక గమాలియేలు పాదముల యొద్ద తర్ఫీదు నొందిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమేడంటే ఎన్ని పత్రికలు రాశాడు? దాదాపు నూతన నిబంధనలో దాదాపు సగం కన్నా పైన పుస్తకాలు పౌలు భక్తుడే రాశాడు. కేవలం ఆయన వాక్యం గురించిన జ్ఞానం ఉంది కాబట్టి, వాక్యం గురించిన అవగాహన, ఆ లోతు ఆయనలో ఉంది కాబట్టి దేవుడు ఆయనకి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఈ ఇన్ని పత్రికలు రాయటానికి ఆయన వాడుకున్నాడు. ప్రజలారా, ఆమేన్. సో నెక్స్ట్ మనం వెళ్దాం. నెక్స్ట్ 7వ వచనం. గనుక కృపావరము నందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇక్కడ 4వది ఏమంటున్నాడంటే, వీళ్ళందరంట
కృపావరమునందు అసలు లోపమే లేదంట ఈ సంఘంలో. అంటే కృపావరాలు దేవుడు ఏం చేశాడంటే వీరికి అనుగ్రహించాడు. కృపావరం అంటే వరములు అంటే ఏంటంటే ఈ 2 రకాలుగా ఉంటుంది. మనము డిఫాల్ట్గా మనం పుట్టినప్పుడే కొన్ని గిఫ్ట్స్, కొన్ని టాలెంట్స్ దేవుడు మనకు పెడతాడు. అది ఏదో ఒకటి, మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేయగలరు, లేదంటే కొన్ని ఆర్ట్స్ మీరు డిజైన్ మంచిగా వేయగలరు, డిజైనింగ్ బాగా చేయగలరు, కొన్ని మంచిగా అన్నీ మీరు చేయగలరు. సో అది దేవుడు మీ పుట్టుకతోనే కొన్ని తలాంతులని మనుషుల్లో పెడతా ఉంటాడు. కానీ కృపావరములు అనేవి ఏంటంటే దేవుడు తన పరిచర్యను జరిగించడానికి, ఇంకా ఉన్నతమైన స్థితిలో, ఇంకా మరి ఇంతగా ఉన్నతంగా దేవుని పరిచర్య ఇతరులకి అందించబడటానికి దేవుడు ఏం చేస్తాడంటే అది మిమ్మల్ని ప్రవచించే వరము, లేదంటే ఇతరులకి బోధించే వరాన్ని, లేదంటే భాషలు మాట్లాడే వరాన్ని దేవుడు మీకు అనుగ్రహించి తన పరిచర్ని మరింత పరిపక్వతలోనికి, విశ్వాసులు మరింతగా ఎదగటానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ కృపావరాలని దేవుడు సంఘములో ఆయనకి ఇష్టమైన రీతిలో తనకు నచ్చిన వరాన్ని ఒక్కొక్కరికి ఇస్తాడు. వరం అనేది మనం కొనుక్కుంటే వస్తుందా, ఇతరులు ఇస్తే తీసుకుంటామా? ఇతరులు ఇస్తేనే. గిఫ్ట్ అనేది మనకి ఎవరైనా ఇస్తేనే తీసుకుంటాం, కొనుక్కునేది వరం అవుతుంది. సో దేవుడు ఎవరికి నచ్చింది, ఎవరికి ఏ గిఫ్ట్ ఉంటే వీళ్ళు మంచిగా సంఘంలో వాడబడతారని తలంచినప్పుడు ఆయన అదే వరాన్ని మనకి ఇస్తాడు తప్పితే ఇతరులను చూసి ఆయనకి ఆ వరం ఉంది కాబట్టి ప్రభువా నాకు కూడా అదే వరం కావాలని మనం అడగకూడదు. దేవుడు ఎప్పుడు డూప్లికేట్ చేయడు. గాడ్ నెవర్ డూ డూప్లికేట్స్ అని ఎప్పుడు చేయడు. మనం ఇట్లా ఉంటేనే, ఈ శరీర సౌష్ఠంలో ఈ ఆకారంలో ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం దేవుడు అలా తయారు చేశాడు. మనం పొట్టిగా ఉండాలన్నా, లావుగా ఉండాలనో, తెల్లగా ఉండాలనో, లేదా పొడుగ్గా ఉండాలనో అది ఆయన చిత్తంలో ఆ జెనెటిక్లో నుంచి దేవుడు ఆ స్వరూపాన్ని మనల్ని అలా తీసుకొచ్చాడు తప్పితే మనం ఇలా ఉంటే బాగుండేదని మనం అనుకోవద్దు. ఎప్పుడు ఆ జ్ఞానమును దేవుడు మనలో ఉంచాడు కాబట్టి మనం దేవుడు ఏ కృపావరాన్ని అయితే దేవుడు నీకు ఇచ్చాడో సంఘములో ఉన్న ఇతర విశ్వాసులకి నీ పరిచర్య ద్వారా అది వాడబడుతూ ఉండాలి. అప్పుడే ఏమవుతుందంటే సంఘము ఆరోగ్యకరంగా క్షేమాభివృద్ధి చెందుతూ అనేకులు నీలో నుంచి వస్తున్న ఫలాన్ని వారు తింటున్నప్పుడు వారు క్షేమాభివృద్ధిని పొందుతారు. సో 4వది ఏమంటున్నాడంటే ఆయన కృపావరములలో మీరు లోపము లేని వారై ఉన్నారంటున్నాడు. సో ఇది 4వ గుణలక్షణం ఆ సంఘంలో ఉంది. మొట్టమొదటి వీరు ప్రార్థించేవారుగా ఉన్నారు. 2వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉంటే, 3వది వీరు ఉపదేశములోను జ్ఞానములోను ఏమయ్యారంట? ఐశ్వర్యవంతులై ఉన్నారు. 4వది కృపావరమునందు లోపము లేక ఉన్నారు అని చెప్తూ అదే భాగంలో 7వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఒక నిజమైన సంఘము దేవుని చేత పరిశుద్ధపరచబడి ప్రార్థనలో ఎదుగుతూ దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ వాక్య జ్ఞానములో ఎదుగుతున్న సంఘం ఏం చేస్తుందంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూచే సంఘముగా ఉంటుంది అని ఈ పౌలు భక్తుడు ఈ సంఘాన్ని గురించి రాస్తున్నారు. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తం ఏం చేస్తున్నాడంట? పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. ఎవరి కోసం రాబోతున్నాడు చెప్పండి మరలా, అక్కడ రాయబడినట్టుగా తన కొరకు కనిపెట్టుకొని ఇండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమవుతున్నాడు. సో రెండోసారి యేసు ప్రభు వారు మన కోసం రాబోతున్నాడు. మొట్టమొదటిసారి లోక పాపముల్లో అందరి పాపములు తీసివేయటానికి వస్తే, రెండోసారి ఎందుకు రాబోతున్నాడంటే కేవలం సంఘమును తీసుకువెళ్ళటానికి. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి అనుదినము దేవునితో సహవాసం కలిగి వాక్యానుసారమైన జీవిత విధానాన్ని కలిగిన అటువంటి సంఘం కోసం ఆయన మరలా రెండోసారి రాబోతున్నాడు. సో ఇప్పుడు మనకి ఉండవలసింది ఏంటంటే మన ప్రభువు రాబోతున్నాడు అనే ఒక నిరీక్షణ కలిగిన సంఘముగా మనం ఉండాలి. సో నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట ఎప్పుడు రాయబడింది? యేసు ప్రభు వారు మరలా వస్తారని దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాశారు. అప్పటి నుంచి చదువుతున్న ప్రతి దైవజనులు, ప్రతి సంఘము యేసు ప్రభు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూనే ఉంది. సో మన విశ్వాసానికి ఒక లంగర్ ఏంటో తెలుసా? నిరీక్షణ.
ద హోప్ ఈజ్ ద యాంకర్ టు యువర్ ఫెయిత్. మన విశ్వాసం ఉంది, ఆ విశ్వాసంలో మనకి కనిపించే క్రియల ద్వారా విశ్వాసం కనబడితే కనిపించని నిరీక్షణే మీ యొక్క విశ్వాసానికి ఒక లంగరు ఉంటుంది. నిరీక్షణ కనుక మనం శుక్రవారం పూట నిరీక్షణ గురించి చూస్తున్నాం. నిరీక్షణ ఉంటేనే మనం ఏం చేస్తామంటే రేపు పలానా చోటుకి వెళ్తాం, లేదంటే పలానా ఆర్డర్ పెట్టాం వస్తుందని ఒక మనకి నిరీక్షణ ఉంది కాబట్టి ఏం చేస్తాం, దాని గురించి మనము ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభువు వారు మనకి ఒక వాగ్దానం చేశారు. ఏంటంటే నేను మరలా రాబోతున్నాను, మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళటానికి, నాతో ఉంచుకోవటానికి నేను మరలా రాబోతున్నానని ఒక మాట ఆయన వాగ్దానం చేశాడంటే ఆ మాటను పట్టుకొని మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ప్రతిరోజు మనము ప్రార్థించడి సంఘముగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి, వాక్యమునందు ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఐశ్వర్యవంతులుగా అంటే సమృద్ధి కలిగిన, పరిపక్వత కలిగిన సంఘముగా ఉండాలని ప్రభువు మనకి పౌలు భక్తుడి ద్వారా ఈ సంఘానికి రాయబడిన పత్రిక ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. 5వ గుణలక్షణం చూడండి, 8వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. 5వది ఏమంటున్నాడంటే మనమందరమంట నిరపరాధులుగా ఉండాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు, యేసుక్రీస్తు దినం అంటే ఆయన రాబోయే రోజు, ఆయన తిరిగి వచ్చి ఆ రోజున మనమందరం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి. వి షుడ్ బి బ్లేమ్లెస్. మనలో ఎటువంటి మచ్చైనను ముడతైనను కలంకమైనను లేని వధువు సంఘాలుగా మనమందరం ఉండాలని ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రాకడలో మనమందరం గనక నిరపరాధులు గనక లేకపోతే మనము కూడా ఎత్తబడే గుంపులో ఉండము. మీరు ఒకటి గమనించండి పిల్లారా, మనము ప్రతి వారము లేదంటే మనము ఈ నియామక కూడికలకు వచ్చి వెళ్ళిపోయి మనము క్రీస్తు రాకడలో గనక మనము నిరపరాధులుగా ఉన్నట్లయితే మన భక్తి వ్యర్థమైపోదు. మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, దేవుడు తాను చేయాల్సింది తాను చేస్తున్నాడు. మీరు చూడండి, మనము రక్షణ పొందటానికి మనం ఏమైనా చేసామా? మనం ఏ నీతి క్రియల వల్ల మనం రక్షణ పొందలేదు. కేవలం తన ఉచితమైన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. మన నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలు వంటివి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తిని, అబ్రహాం అనే వ్యక్తిని పిలుచుకొని ఒక జనాంగాన్ని ఏర్పరచుకొని ఆ జనాంగాన్ని ఇజ్రాయేలుగా మార్చి వారిలో నుంచి అనేక తరాములలో నుంచి దేవుడు యేసు ప్రభు వారిని తీసుకొచ్చి నూతన నిబంధనలో ఆయన మన కోసం సిలువలో మరణింప చేసి ఎందరైతే ఆ సిలువ వైపు తిరిగి చూస్తారో వారందరికీ దేవుడు అనుగ్రహించాడు, రక్షణ దయచేశాడు. ఇప్పుడు ఈ రక్షణను మనం అంతం వరకు మనం కొనసాగించాలంటే చూడండి, ఆయన ఏమంటున్నాడు, నిరపరాధులుగా ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మను స్థిరపరచును. ఇప్పుడు మీరు కలిగి ఉన్న రక్షణ కార్యాన్ని కూడా స్థిరపరిచేవారు ఎవరు? దేవుడే. అది కూడా సో మిమ్మల్ని రక్షించేది ఆయనే, మిమ్మల్ని పరిశుద్ధపరిచేది ఆయనే, మిమ్మల్ని నీతిమంతులుగా చేసింది ఆయనే. ఇప్పుడు ఆయన రాకడలో అంటే మనమందరం నిరపరాధులుగా ఉండటానికి కూడా మనల్ని స్థిరులుగా చేసేవారు కూడా ఎవరైనా దేవుడే. సో ఇక్కడ మనం అతిశయించాల్సింది ఏమీ లేదు, మనం గర్వించాల్సింది ఏమీ లేదు. కానీ మనం కేవలం ఆయన కృపకు లోబడి, ప్రభువా నా జీవితాన్ని సంపూర్ణంగా నేను నీకు లోబడుతున్నాను, నన్ను నేను సంపూర్ణంగా నీకు లోబరుచుకుంటున్నానని చెప్పి మన ప్రతి దినము దైనందిన జీవితంలో మనం చూసాం. గడిచిన 3 వారాల్లో నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యమవునుగా అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రతిదినము మన జీవితాలని సరిచేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులైన వారి కోసమే పరిశుద్ధుడైన దేవుడు వచ్చి తనుండే పరిశుద్ధ స్థలంలోనికి ఆయన మనల్ని తీసుకు వెళ్ళబోతున్నాడు. చూడండి 9వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. చూడండి, ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? తన కుమారునితో సహవాసానికి పిలిచాడు మనల్ని. హీ హ్యాస్ కాల్డ్ అస్ టు బి ఫెలోషిప్ విత్ హిస్ సన్. ఆయన కుమారుడితో సహవాసం ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను ఈ లోకంలో నుంచి వేరు చేసి ఆయన కుమారుడితో సహవాసం అంటే ఏంటండి? టు బీ విత్ హిమ్. ఒకరినొకరు కలిసి ఒక గుడారంలో ఒక ఇంటిలో ఉండేది సహవాసం. ఆయన ఒక దగ్గర, ఆమె ఒక దగ్గర ఉంటుంది, సహవాసం అవ్వదు. సో మనము దేవునితో కలిసి ఉండటానికి, దేవుడు ఉండే ఆ స్థలంలో మనం ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడంటే
ఆ పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనలందరినీ నిరపరాధులుగా చేసి మనల్ని స్థిరులుగా చేయగలిగిన గొప్ప కృపను దేవుడు నా మీద ఉంచగలిగిన గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు దైనందిన జీవితంలో మొట్టమొదటిగా ప్రార్థన చేయండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండండి. వాక్యమునందు మీరు అధిక సమృద్ధి కలిగి ఐశ్వర్యవంతులై జ్ఞానమునందును ఉపదేశమునందును. సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన పని ఏంటంటే సువార్తీకరణ చేయటం అనేది సంఘానికి ఉన్న ప్రాముఖ్యమైన బాధ్యత. మీరు దైనందిన జీవితంలో ప్రార్థన చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారు, వాక్యం చదువుకుంటారు. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసం. సువార్తీకరణ అనేది ఇతరుల కోసం, దేవుని బట్టి దేవుణ్ణి ప్రేమించి మనము ఇతరులకు చెప్పేది. సో ఈ మూడు మనం రహస్యంగా చేస్తాం: ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, కృతజ్ఞతాస్తుతులు చేయటం, ఆరాధన చేయటం. కానీ బాహాటకంగా చేసేది నువ్వు దేవుని స్వార్థ ప్రకటన. ఇది ప్రకటన చేయకపోతే దేవుని సన్నిధిలోనికి నూతన ఆత్మలు మనము నడిపించలేం ప్రియులరా. సో సంఘానికి ఉన్న బాధ్యత ఏంటంటే ప్రాముఖ్యమైనది, మనము ఐశ్వర్యవంతులయ్యారు. వాక్యములో మనం ఉపదేశించే వల్ల కూడా, మనము సువార్తను ప్రకటించే విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకంగా మనము సువార్తను మన తోటి వారికి, మన తోటి విశ్వాసులకి, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వారికి, మన కొలీగ్స్కి, మన టెనెంట్స్కి మనము సువార్తను ప్రకటించవలసిన బాధ్యత, భారము మన అందరి మీద దేవుడు ఉంచాడు. కాబట్టి మనమందరము, నువ్వు నేను దేవునితో, ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారితో సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు మొట్టమొదటిగా ఏమో దేవునితో పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. ఇప్పుడు పరిశుద్ధపరిచిన దేవుడు ఇప్పుడు మనతో ఏం చేయాలనుకుంటున్నాడంటే సహవాసం చేయాలని. సో సహవాసం చేయటానికి ఆయన పరిశుద్ధుడై ఉండి మనం అపరిశుద్ధులుగా ఉంటే సహవాసం కుదిరిద్దా? కుదరదు. సో మనము తిరిగి జన్మించిన నాటి నుంచి, రక్షణ పొందిన నాటి నుంచి ఆయన రాకడ పర్యంతం వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్న ఆ దినం వరకు, ఆయన రాకడ దినం వరకు మనము నిరపరాధులుగా మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. అందుకనే మొదటి యోహాను పత్రికలో అనుకుంటా, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు అనే ఒక మాట ఉంటుంది. యాక్చువల్గా ఒరిజినల్ గ్రీక్లో ఏమని రాయబడి ఉంటుందంటే, దేవుని మూలముగా పుట్టినవాడు పాపములో కొనసాగడు అని ఉంటుంది. మీరు తిరిగి జన్మించిన తర్వాత నేను అసలు ఒక్క పాపం కూడా చేయలేదని వాళ్ళ చేతులు పైకెత్తండి. నేను రక్షణ పొందాను, రక్షణ పొందిన తర్వాత బాప్టిజం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత నేను ఒక్క పాపం కూడా చేయలేదన్న వాళ్ళు ఎవరు ఉంటారా? మనము తలంపులోనో, మాటలోనో, క్రియలోనో ఏదో రకంగా మనము దేవునికి అయిష్టమైన చేస్తూ ఉంటాం. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, పాపములో కొనసాగలేడు అంటే దేవుని మూలంగా మనమందరం జన్మించాం. మనమందరం తిరిగి జన్మించిన తర్వాత ఒకవేళ పాపపు తలంపు వచ్చినప్పుడు, ఆ పాపము గురించిన ఆలోచన మనం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వెంటనే మనం పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడుతుంటాం. పాపములో మనం కొనసాగం. సో దేవుడు అదే కోరుతున్నాడు, మనల్ని స్థిరులుగా చేసి నిరపరాధులై ఉండున్నట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరుస్తాడు. సో మనము పాపములో అలా కొనసాగకుండా, మీరు చూసినట్లయితే రక్షణ పొందక మునుపు మనం పాపం చేస్తున్నది మన పాపము అనిపించదు కదా. ఆ పాపము తలంపులో వెళ్ళిపోతూ ఉంటాయి, మాటలు వెళ్ళిపోతూ ఉంటాయి, క్రియలు వెళ్ళిపోతూ ఉంటాయి, అసలు అది పాపముగా అనిపించదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన మహా ఉచితమైన కృప ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేసినప్పుడు, ఒకవేళ అటువంటి తలంపు వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే వెంటనే ప్రభువా నేను నీకు అయిష్టమైన తలంపు నాలో వచ్చింది, నన్ను క్షమించు ప్రభువా అని అటువంటి హృదయ స్థితిని కలగజేసిన వాడు కూడా ఎవరంటే మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. సో అటువంటి నిరపరాధులుగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మనలో తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయనను పరిశుద్ధపరిచాడు, ఈ లోకములో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి ఒక దినాన మనమందరము తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారితో సహవాసం చేయటానికి, కలిసి ఉండడానికి అయినా ఆ యొక్క పరిపక్వతలోనికి దినదినము పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మీరు వాక్యం చదువుతూ ఉంటారు, వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో నుంచి మీ మనసుల్లో మీరు ఉండకూడనిది ఏదైతే ఉన్నట్లయితే వెంటనే ఆ వాక్యం చేత మిమ్మల్ని సరిచేస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆయన పోలికలోనికి మిమ్మల్ని మలుస్తూ ఉంటాడు. మీకు తెలిసినా తెలియకపోయినా మీరు వాక్యం చదువుతూ ఉంటుంటే, వాక్యానికి లోబడుతూ ఉంటారు. అందుకని ఇందాక చెప్పాను, ఆ సింగిల్ స్పిరిచువల్ మైండెడ్, సింగిల్ సబ్మిసివ్ మైండెడ్ ఏం చేస్తుందంటే మనల్ని
దేవుని స్వరూపంలోనికి, క్రీస్తు పోలికలోనికి మనం లోబడుతుంటానికి అలా మారుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సింగిల్ మైండ్ కలిగి, సబ్మిసివ్ మైండ్ కలిగి, స్పిరిచువల్ మైండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పాపంలో వాళ్ళు కొనసాగలేరు. పాపంలో పాపం అంటే వారిని అసహించుకుంటూ ఉంటారు. సో మనము నిరీక్షణ కలిగి మనం ఏం చేస్తున్నామంటే, ఒక దినాన్ని యేసు ప్రభు వారు వస్తారని మనం ఎదురు చూస్తున్న సంఘం ఏం చేస్తుందంటే, తాము క్రీస్తుకు వధువులుగా వాళ్ళు మలుచుకుంటూ, పరిశుద్ధమైన వధువులుగా మలుచుకుంటూ ఏం చేస్తారంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 9వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఎందుకు నమ్మదగినవాడు అని రాస్తున్నాడంటే, ఈయన మిమ్మల్ని పిలిచాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు కాబట్టి, ఆ సహవాసములోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికైనా, స్థిరులుగా చేయటానికి, నిరపరాధులుగా చేయటానికైనా సమర్థుడైన దేవుడు ఈయన నమ్మదగినవాడు. మిమ్మల్ని స్థిరులుగా చేస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు. అట్ ది సేమ్ టైం ఆ కుమారుని సహవాసములోనికి కూడా మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటాడు. ప్రొవైడెడ్ మీరు ఏ బలహీనతలైతే మీరు చేస్తున్నారో ఆ బలహీనతలను మీరు విడిచిపెట్టేవారుగా ఉన్నప్పుడు, అదే పాపంలో మీరు కొనసాగుతూ ఉన్నట్లయితే మీకు పాపం అలవాటుగా మారుతుంది. ఐ మీన్ మీరు పాపం అంటే ఏదో దొంగతనము, హత్య అవన్నీ కాదు. మనము తలంపులోను, మాటలోను, ఇతరులను చూసే విధానంలోను, మన తోటి సహోదరుల విషయంలో మనం చూసే ప్రతి తలంపులో కూడా దేవుడు వాటన్నిటిని లెక్క రాస్తున్నాడనే విషయాన్ని మనం గడిచిన దినాల్లో మనం చూసాం. ఒక పుస్తకం రాస్తున్నాడు దేవుడు, ఒక పుస్తకం రాస్తున్నాడంట మనందరి కోసం. మనం మాట్లాడేదాన్ని బట్టి, మనం చేస్తున్న వాటన్నిటి విషయమైన ఒక్కొక్కరి పుస్తకం, ఒక్కొక్కరి చిట్టా అందరము మనం ఒక దినాన్ని వెళ్ళినప్పుడు ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆ పుస్తకం చిట్టా విప్పబడబోతోంది. సో నా యొక్క ప్రాముఖ్యమైన నా ఉద్దేశం ఏంటంటే, మనమందరము నిరపరాధులుగా దేవుని సన్నిధిలో నిలబడాలంటే మనము ప్రతిదినము ప్రార్థించే సంఘముగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సంఘముగా ఉండాలి. మూడోది, వాక్యమునందు ఐశ్వర్యవంతులై మీరు ఉపదేశించేవారుగా ఇతరులకి, అలాగే మీరు వాక్యాన్ని అర్థం చేసుకునేవారుగా ఆ స్థితిలోనికి, పరిపక్వతలోనికి రావాలని పౌలు భక్తుడు మనం కోరుతున్నాడు. అలాగే నాలుగవది, మనము నిరపరాధులుగా ఉండాలని, దేవుని సన్నిధిలో కృపావరములు కలిగిన సంఘముగా ఉండి నిరపరాధులుగా దేవుని సన్నిధిలో కనబడటానికి ఆయన కృపావరములు కలిగి ఆయన మనల్ని ఆ సహవాసానికి పిలిచిన దేవుడు, నమ్మదగడైన దేవుడిని మనం కలిగి ఉన్నాన్ని ఆయన రాకడ కొరకు మనం ఏం చేస్తూ ఉండాలి? నిరీక్షిస్తూ ఉండాలి. నిరీక్షణ కలిగి ఎప్పుడెప్పుడు ఆయన రాకడ వస్తుందని. అందుకని ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు రాకడ కొరకు ఎదురు చూచే వాళ్ళు ఏం చెప్పాలంటే మరణాత అని చెప్పుమని చెప్తూ ఉంటారు. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభువా రమ్ము, ప్రభువా రమ్ము అని చెప్తూ ఉండాలి. మరణాత అంటే ప్రభువా రమ్ము, తిరిగి రమ్ము అని సంఘము ఎదురు చూస్తున్న సంఘం ఏం చేయాలంటే ఎప్పుడెప్పుడు వస్తుందని మనము ఎదురు చూస్తూ ఉండాలని సంఘముగా ప్రభు బోధన యేసుక్రీస్తు నామములో పౌలు భక్తుడు ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. ఈ సంఘములో ఉన్న ఈ గుణ లక్షణాలు ఇవన్నీ ఉంటే తర్వాతి భాగంలో మనము చూడబోతున్నది ఆ సంఘములో ఉన్న కొన్ని లోటుపాట్లు అనేది పౌలు భక్తుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మనం చూసిన వాటిని ఒకసారి మననం చేసుకొని ఈ దిన వాక్యాన్ని మనం ముగించుకుందాం. సో మొట్టమొదటిగా సంఘములో మనం అందరం పిలువబడినప్పుడు, పరిశుద్ధపరచబడిన తర్వాత ఉండవలసిన మొట్టమొదటి గుణలక్షణం ఏంటి చెప్పండి అందరూ? ప్రార్థన. సో ప్రార్థన అంటే మళ్ళీ దాన్ని ఒక మొనోటస్గా మనకున్న అవసరాలన్నీ ఆయన మీద పడేసేసి ఇక అయిపోయింది, నా ప్రార్థనా సమయం అయిపోయిందని అలా కాదు. ప్రార్థన ఏం చేయాలి? మనకి యేసుక్రీస్తుతో సహవాసములోనికి తీసుకురావాలి. అలాగే దేవుని స్తుతించేటప్పుడు కూడా అది దేవునితో సహవాసంలోకి తీసుకొస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? సహవాసంలో తీసుకొస్తుంది. ఈ మూడు చూడండి, మనం దేవునితో సహవాసం చేసే ఛానల్స్ ఏమైనా ఉన్నట్లయితే ప్రార్థన, స్తుతులు చెల్లించడం, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉంటారు. మీరు ఆయనతో సహవాసం చేస్తూ ఉంటారు, మీతో మాట్లాడతాడు ప్రార్థనలో. మీరు ఆయనతో మాట్లాడితే దేవుడు తిరిగి మనతో ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా తిరిగి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఫెలోషిప్ జరుగుతూ ఉంటుంది, సహవాసం జరుగుతూ ఉంటుంది. ఈ సహవాసంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నీలో ఉన్న లోటుపాట్లని సరిచేస్తూ ఉంటాడు. ఎందుకోసమో తెలుసా? ఆయన రాకడలో మనమందరము నిరపరాధులుగా ఉండనట్లుగా,
నిరపరాధులుగా ఉంచబడి మనమందరము ఆ సహవాసములోనికి ఎదిగి పరిపక్వతలోనికి ఆయన రాకడలో ఎత్తబడటానికి ఆయన అర్హమైన సంఘముగా నిన్ను నన్ను దేవుడు మలుస్తూ ఉన్నాడనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఓకే, యామ్ ఐ క్లియర్? మీకు అందరికి అర్థమైందా? మనం క్రీస్తు ఈ కొరింథీ సంఘములో ఉన్న మొదటి అధ్యాయంలో 2వ వచనం నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో ఆ సంఘములో ఉన్న పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో మనం చూసాం, వాళ్ళకున్న గుణలక్షణాలు ఏంటో మనం చూసాం. నెక్స్ట్ వీక్ మనం ఏం చూడబోతున్నామంటే, వారు ఈ గుణలక్షణాలన్నీ కలిగి ఉండి కూడా సంఘములో వివిధ రకాలైన లోటుపాట్లు ఉన్నాయి. వాటన్నిటిని సరిచేయటానికి పౌలు భక్తుడు ఏం చేశాడంటే ఈ పత్రికను రాశాడు. సో క్రీస్తు నామములో, ప్రభువు నామములో ప్రార్థించే వారికి అందరికీ ఈ పత్రిక రాయబడింది. సో మనకందరికి కూడా ఈ పత్రిక రాయబడింది అనేది మీరు గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. చార్ల్స్ స్పర్జన్ అనే ఒక దైవజనుడు ఒక స్టేట్మెంట్ని ఆయన చెప్పాడు. జస్ట్ అది చదివి నేను నా వాక్య భాగాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఆయన ఏమంటాడంటే, గాడ్ కాల్డ్ అస్ ఇన్ క్రైస్ట్. మొట్టమొదటిగా జరిగేది, గాడ్ కాల్డ్ అస్ ఇన్ క్రైస్ట్, హీ జస్టిఫైడ్ అస్ ఇన్ క్రైస్ట్, హీ శాంక్టిఫైడ్ అస్ ఇన్ క్రైస్ట్, హీ విల్ పర్ఫెక్ట్ అస్ ఇన్ క్రైస్ట్, హీ విల్ గ్లోరిఫై అస్ ఇన్ క్రైస్ట్. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు గాడ్ కాల్డ్ అస్ ఇన్ క్రైస్ట్. దేవుడు మనల్ని క్రీస్తునందు పిలిచాడు, క్రీస్తునందు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, క్రీస్తునందు మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయన క్రీస్తునందు మనల్ని నిరపరాధులుగా చేశాడు. ఆయన ఒక దినాన మనలందరినీ క్రీస్తునందు మనలందరినీ మహిమపరచబోతున్నాడు అని చార్ల్స్ స్పర్జన్ అనే దైవజనుడు చెప్పిన మాటని ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకంటే ఇదంతా మన జీవితంలో జరిగింది. మనలందరినీ పిలిచాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా చేశాడు, మనలందరినీ పరిపూర్ణులుగా చేసి ఆయన రాకడలో మనలందరినీ మహిమపరచబోతున్నాడు. ఇది భవిష్యత్తులో జరగబోయే కార్యం కాబట్టి మనమందరము మీరందరూ ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారు, మనమందరం వాక్యం చదువుతున్నాము, అలాగే మనమందరం దేవుని స్తుతిస్తున్నాము. అయినను దేవుడు మరలా మనకు రిమైండ్ చేస్తున్నాడు, ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ ఆల్ సీజన్స్, ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ వన్ వీ షుడ్ ప్రే, వీ షుడ్ థ్యాంక్ ద లార్డ్, వీ షుడ్ బి ఎన్రిచ్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని వాక్యములో అధికంగా ఎదిగేవారుగా ఉండాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు స్కూల్లోకి వెళ్తే పిల్లల వారికి వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ అర్థం కాకపోతే వెళ్ళి టీచర్ని అడుగుతారా లేదా? మనం పేరెంట్స్ కూడా మనం చెప్తాం. అలాగే మీకు చెప్తున్న వాక్యం, మీరు చదువుతున్న వాక్యం అర్థం కాకపోతే మీరు వెళ్ళి మీ దైవజనులో ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్న విశ్వాసంలో మీరు ఏం చేయాలంటే అర్థమయ్యేదాకా వాక్యాన్ని మీరు చదవాలి. మీకు ఒక చిట్కా చెప్తాను. మీకు ఒక వాక్యం అర్థం కావట్లేదు అంటే మీరు ఏం చేస్తారంటే అదే వచనాన్ని పైనున్న వచనాలతో కలిపి ఒక 10 సార్లు చదవండి, 10 వెర్షన్స్లో చదవండి. తెలుగులో కూడా చాలా తర్జుమాలు వచ్చినాయి. ఎప్పుడైతే మీరు ఆ 10 వెర్షన్స్లో 10 భాషలలో లేదంటే ఆ వెర్షన్స్లో మీరు చదువుతారో అక్కడ ఆ ఆథర్ యొక్క, ఆ గ్రంథకర్త యొక్క హృదయం ఏంటో మీకు అర్థమవుతుంది, ఏ ఉద్దేశంతో రాశాడు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అలా చదివినా కూడా మీకు అర్థం కాకపోతే ఆత్మీయంగా పరిపక్వతలో ఉన్న విశ్వాసం కానీ సంఘ నాయకులు కానీ మీకు అర్థం చెప్పినప్పుడు మీరు ఆ వాక్యపు పరిపక్వతలోకి వస్తారు తప్పితే నాకు అర్థం కావట్లేదు కదని చెప్పి దాన్ని విడిచిపెట్టద్దు. మనకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఫేస్బుక్లో వచ్చే విషయాలు, ఇన్స్టాగ్రామ్లో విషయాలు, సోషల్ మీడియాలో వచ్చే విషయాలు అన్నీ అర్థమవుతున్నాయి. కానీ దేవుని వాక్యానికి దగ్గరకు వచ్చేసరికి మనము దీన్ని అర్థం కానప్పుడు దీన్ని ఏం చేస్తున్నామంటే తిప్పి వేరొక పేజీలోకి వెళ్ళిపోతున్నాం. దేవుడు మనకు అర్థం అవటానికైన కృపను దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆయన సహాయకర్తను, ఆదరణకర్తను నీనాలో నివసిస్తున్నాడు అనేది మీరు గుర్తెరగండి. ప్లీజ్, మనము ప్రార్థించేవారుగా ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నాం, కానీ వాక్య విషయంలో ఇంకా మనము ఐశ్వర్యవంతులమైన వారుగా ఇంకా కొంతమంది లేరు అనేది వాస్తవికమైన సత్యం. కాబట్టి మీరు ఆ విషయంలో మీరు ఎన్రిచ్ అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి. శారీరకమైన ఇహలోక సంబంధమైన వాటికన్నా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఐశ్వర్యవంతులుగా మీరు మలచబడాలని, తీర్చబడాలనేది దేవుని ఉద్దేశమైనది. కాబట్టి మనమందరం తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు తెలియచేయబడిన వాక్యపు వెలుగులో నుంచి దేవుడు కోరుతున్న ఆ సంఘములో ఉండవలసిన గుణలక్షణాలని కొన్ని మనం చూసాం. మొట్టమొదటిగా మనమందరము పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డామనేది గడిచిన వారం చూసాం.
ఆ పిలుపుకు ప్రతిస్పందించిన తరువాత మన దైనందిన జీవితంలో చేయవలసిన ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆ సహవాసమునకు పిలిచిన మనమందరము చేయవలసిన మొట్టమొదటి కార్యం, ప్రతి స్థలములో ప్రతి వారి కొరకు ప్రతి దాని కొరకు మనము ప్రార్థించేటి వారుగా ఉండాలనేది మొట్టమొదటి అంశం మనం చూసాం. రెండోది, దేవుని